ఎన్నికల ప్రచారంలో టీడీపీ అధినేత చంద్రబాబు దూసుకుపోతున్నారు. ప్రతిరోజు ప్రజాగణ సభలు, రోడ్ షోల్లో పాల్గొంటున్నారు. నేడు కర్నూలు జిల్లాలో రెండవ రోజు పర్యటన కొనసాగనుంది. గూడూరులో ఉదయం 11 గంటల నుంచి 1 గంట వరకు స్థానిక నాయకులతో సమావేశమవుతారు. అనంతరం డోన్ పాత బస్టాండ్లో మధ్యాహ్నం 3 గంటల నుంచి 4:30 వరకు నిర్వహించే ప్రజాగళం సభలో చంద్రబాబు పాల్గొంటారు. సాయంత్రం 6 గంటల నుంచి 7:30 వరకు నందికొట్కూర్ పటేల్ సెంటర్లో చేపట్టే ప్రజాగళం సభకు హాజరవుతారు. అనంతరం రాత్రి అల్లూరులో చంద్రబాబు బస చేస్తారు. టీడీపీ అధినేత ప్రజాగళం సభలకు పార్టీ శ్రేణులు భారీగా ఏర్పాట్లు చేశారు. ఎన్నికల ప్రచారంలో టీడీపీ అధినేత చంద్రబాబు దూసుకుపోతున్నారు. ప్రతిరోజు ప్రజాగళం సభలు, రోడ్ షోల్లో పాల్గొంటున్నారు. నేడు కర్నూలు జిల్లాలో రెండవ రోజు పర్యటన కొనసాగనుంది. గూడూరులో ఉదయం 11 గంటల నుంచి 1 గంట వరకు స్థానిక నాయకులతో సమావేశమవుతారు. అనంతరం డోన్ పాత బస్టాండ్లో మధ్యాహ్నం 3 గంటల నుంచి 4:30 వరకు నిర్వహించే ప్రజాగళం సభలో చంద్రబాబు పాల్గొంటారు. సాయంత్రం 6 గంటల నుంచి 7:30 వరకు నందికొట్కూరు పటేల్ సెంటర్లో చేపట్టే ప్రజాగళం సభకు హాజరవుతారు. అనంతరం రాత్రి అల్లూరులో చంద్రబాబు బస చేస్తారు. టీడీపీ అధినేత ప్రజాగళం సభలకు పార్టీ శ్రేణులు భారీగా ఏర్పాట్లు చేశారు. రెండో రోజు కర్నూలులో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది. కాసేపట్లో గూడూరులో అక్కడున్న శ్రేణులు, నాయకులు, కార్యకర్తలతో సమావేశమవుతారు. మధ్యాహ్నం కూడా ప్రెస్ మీట్ ఉంది. ఇక ఈ రోజు చంద్రబాబు పర్యటనకు సంబంధించిన వివరాలను మా ప్రతినిధి సుంకన్న అడిగి తెలుసుకుందాం. సుంకన్న, విజయచంద్రిక, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రెండో రోజు ఉమ్మడి కర్నూలు జిల్లాలో కొనసాగుతుంది. అయితే 11 గంటలకు స్థానికంగా ఉన్నటువంటి లీడర్లతో, ముఖ్యమైనటువంటి కార్యకర్తలతో నారా చంద్రబాబు నాయుడు సమావేశమై ఎన్నికల్లో ఏదైతే ముందుకు వెళ్లాల్సినటువంటి వ్యూహాలపైన కూడా ఆయన క్యాడర్ కూడా దిశానిర్దేశం చేయబోతున్నారు. అదేవిధంగా 12 గంటలకు రాష్ట్రంలో నెలకొన్నటువంటి తాజా పరిస్థితులపైన కూడా చంద్రబాబు ప్రెస్ మీట్ నిర్వహించి మాట్లాడనున్నారు. అదేవిధంగా 3 గంటలకి గూడూరు క్యాంప్ కార్యాలయం నుంచి కూడా ప్రత్యేక హెలికాప్టర్లో బయలుదేరి డోన్ పాత బస్టాండ్లో జరిగేటువంటి ప్రజాగళం కార్యక్రమంలో కూడా ఆయన పాల్గొనబోతున్నారు. పబ్లిక్ మీటింగ్లో ప్రజలను ఉద్దేశించి కూడా చంద్రబాబు నాయుడు మాట్లాడున్నారు. ఆ తర్వాత డోన్ కార్యక్రమం ముగించుకొని నందికొట్కూరు నియోజకవర్గానికి కూడా ప్రత్యేక హెలికాప్టర్లో నారా చంద్రబాబు నాయుడు బయలుదేరుతారు. అక్కడ సాయంత్రం 6 గంటలకు నందికొట్కూరు పర్యటన సెంటర్లోని ఏదైతే సెంటర్లో నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ప్రజాగళం కార్యక్రమంలో కూడా పాల్గొనబోతున్నారు. కొత్త బస్ స్టాండ్ నుంచి ఏదైతే ముందుగా ర్యాలీ నిర్వహించాలనుకున్నారో, అయితే కొన్ని కారణాల వల్ల పైడాల రోడ్డు నుంచి కూడా ఏదైతే ర్యాలీ కూడా నిర్వహించాలని కూడా టీడీపీ శ్రేణులు భావించినట్టు తెలుస్తుంది. అయితే రోడ్ షో అయితే భారీ ఎత్తున జనాలు తరలివచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికే డోను, అదేవిధంగా నందికొట్కూరు నియోజకవర్గాల నలువైపు నుంచి కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలు అయితేనేమి ప్రజలు కూడా డోను, అదేవిధంగా నందికొట్కూరు ప్రజాగళం సభలకు తరలి వస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు రాకతో డోన్ అయితేనేమి, అదేవిధంగా నందికొట్కూరులో కూడా పసుమయమైనటువంటి పరిస్థితి. ముఖ్యంగా మధ్యాహ్నం 12 గంటలకు నారా చంద్రబాబు నాయుడు నిర్వహించేటువంటి ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా ప్రాధాన్యత ఉంది. రాష్ట్రంలో నెలకొన్నటువంటి తాజా పరిస్థితులపైన, అదేవిధంగా ఎన్నికల్లో ఏదైతే తలెట్టినటువంటి పరిణామ సమకాలీన అంశాలపైన కూడా నారా చంద్రబాబు నాయుడు మాట్లాడనున్నారు. ముఖ్యంగా వైసీపీ అధినేత జగన్ కూడా మేనిఫెస్టో విడుదల చేసినటువంటి నేపథ్యంలో చంద్రబాబు నాయుడు కూడా టీడీపీకి సంబంధించినటువంటి మేనిఫెస్టో పైన కూడా దీనిపైన ఈ ప్రెస్ మీట్లో ఒక క్లారిటీ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయని కూడా టీడీపీ వర్గాల ద్వారా మనకు తెలుస్తుంది. మొత్తం మీద చూసుకుంటే రెండో రోజు నంద్యాల జిల్లాలో డోను, అదేవిధంగా నందికొట్కూరు నియోజకవర్గాల్లో కూడా చంద్రబాబు నాయుడు పర్యటన కొనసాగుతుంది. నందికొట్కూరులో సాయంత్రం సభ ముగిసిన తర్వాత
నందికొట్కూరు మండలం అల్లూరులో నంద్యాల పార్లమెంటు టీడీపీ ఇన్ఛార్జ్ మాండ్ర శివానంద్ రెడ్డి స్వగ్రామైనటువంటి అల్లూరులో రాత్రి చంద్రబాబు నాయుడు అక్కడే బస చేస్తారు. ఇప్పటికే దాదాపుగా ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఆలూరు, అదేవిధంగా ఎమ్మిగనూరు, బనగనపల్లి నియోజకవర్గాలు కూడా ప్రజాగలం కార్యక్రమాలు కూడా కంప్లీట్ చేసుకోవడం జరిగింది. తాజాగా నిన్న ఏదైతే మంత్రాలయం నియోజకవర్గంలోని కౌతలం, అదేవిధంగా కోడుమూరు నియోజకవర్గంలో గూడూరులో కూడా నారా చంద్రబాబు నాయుడు ప్రజాగలం కార్యక్రమాన్ని కూడా నిర్వహించి రోడ్ షోలు కూడా నిర్వహించాడు. ఈ సభలో కూడా పెద్ద ఎత్తున జలం తరలి రావడం జరిగింది. ముఖ్యంగా మంత్రాలయం అయితేనే, అదేవిధంగా కోడుమూరు నియోజకవర్గంలో తలెత్తినటువంటి సమస్యలపైన కూడా ఆయన ప్రజలకు కూడా ఏదైతే ప్రజలతో మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా టీడీపీ అధికారంలోకి వస్తే ముఖ్యంగా పశ్చిమ ప్రాంతంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారని కూడా ముఖ్యంగా మంత్రాలయం అయితేనేమి, అదేవిధంగా కోడుమూరు నియోజకవర్గ ప్రజలు కూడా కొన్ని ముఖ్యమైనటువంటి హామీలు కూడా చంద్రబాబు నాయుడు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ప్రత్యేకంగా ఇవాళ డోన్, అదేవిధంగా నందికొట్కూరు నియోజకవర్గంలో తలెత్తినటువంటి సమస్యలను, టీడీపీ హయాంలో చేసినటువంటి పనులు ఏ మేరకు వైసీపీ కంప్లీట్ చేసింది, కొన్ని చాలా పనులు కూడా ప్రాజెక్టులు పెండింగ్లో ఉన్నాయి. ఆ పెండింగ్లు పనులు కూడా పూర్తి కాకపోవడానికి గల కారణాలపైన కూడా చంద్రబాబు నాయుడు మాట్లాడతారని కూడా ఏదైతే డోన్, అదేవిధంగా నందికొట్కూరు సంబంధించినటువంటి టీడీపీ శ్రేణులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద ఈరోజు చాలా ప్రాధాన్యత ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. సభను కూడా నందికొట్కూరులో అయితేనేమి, అదేవిధంగా డోన్లో జరిగేటువంటి 2 చోట్ల సభలను కూడా విజయవంతం చేస్తామని టీడీపీ నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి. విజయ చంద్రిక. థ్యాంక్ యూ సుంకన్న.